ఎన్నికల ప్రచారంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూసుకుపోతున్నారు. ఇవాళ 3 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు గుంటూరు లోక్సభ స్థానం పరిధిలోని మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో సీఎం జగన్ ప్రచార భేరీలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు చిత్తూరు లోక్సభ స్థానం పరిధిలోని నగరి నియోజకవర్గం పుత్తూరులో ఉన్న కార్వేటి నగరం రోడ్ కాపు వీధి సర్కిల్లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు కడపలోని శ్రీ పొట్టి శ్రీరాములు సర్కిల్లో జరిగే సభలో సీఎం జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రైట్, ఇవాళ ప్రచార సభలు. ముందుగా మంగళగిరికి సంబంధించిన అప్డేట్ మా కరెస్పాండెంట్ అశోక్ నడికి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో మంగళగిరి అత్యంత కీలకమైన నియోజకవర్గం. మంగళగిరిలో మొదటి ఎన్నికల బహిరంగ సభ నిర్వహిస్తారు. అక్కడి నుంచి నగర నియోజకవర్గంలోని పుత్తూరు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి కడపకి వెళ్తారు. అక్కడ ఎన్నికల బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతుంది. మనం కనుక చూస్తే ఇప్పటికే మంగళగిరికి సంబంధించి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంగళగిరి పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. పూర్తిగా దాదాపు ఇప్పటికే నియోజకవర్గంలో 500 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగాయి. దాదాపు 1700 కోట్లకు సంబంధించి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయి వరకు వెళ్ళాయి. దాంతోపాటుగా పూర్తిగా మంగళగిరికి సంబంధించి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి చేశారు. చివరికి పొలాలకు వెళ్లే డొంకల రోడ్లు కూడా వేయటం జరిగింది. పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడటానికి తరలి వస్తున్నారు. పూర్తి స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను కూడా ఈరోజు సభలో వివరిస్తారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూడటంతో పాటు ఆయన చెప్పేది వినటానికి పెద్ద ఎత్తున మంగళగిరి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే భారీ స్థాయిలో సభా ప్రాంగణానికి తరలి వచ్చారు. హరి.